Hi all, welcome to Shashi Shravan Vlogs. Please like, share and subscribe to my YouTube channel. Thanks for supporting. Let's go into the video. Hi all, welcome back to my YouTube channel. సో ఈరోజు వచ్చేసి లోటస్ బ్యాంగిల్స్ విత్ లక్ష్మీ చామ్స్ తోటి డిజైన్ మేక్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ మేక్ చేశాను అనమాట. చూడండి, సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక బ్యాంగిల్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను. సో లక్ష్మీ చామ్స్ పెట్టడం వల్ల బ్యాంగిల్ అయితే చాలా బాగుంది. ఆన్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అది వచ్చేసి లక్ష్మీ చామ్స్. అండ్ ఈ లక్ష్మీ చామ్స్ని నేను మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియోలో కూడా చూపించాను. చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి 6K ఐ షేప్ కుందన్ యూస్ చేశాను అనమాట. ఐ షేప్వి పర్పుల్ కలర్ అండ్ 3mm గోల్డ్ కలర్ రౌండ్, ఇంకా వచ్చేసి డైమండ్ షేప్ గ్రీన్ కలర్. సో నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను, సో నోటీస్ చేయండి. బికాస్ మళ్ళీ మీరు కామెంట్స్లో సైజ్ ఏంటి, కుందన్ సైజ్ ఏంటి అని అడగకుండా నేను దీంట్లోనే మీకు డీటెయిల్గా చెప్పేస్తున్నాను అనమాట. సో అక్కడ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ నేను తీసుకుంది ఫ్లాట్. సో 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ ర్యాప్ చేసుకొని, ఇంకొక విషయం, మీకు థ్రెడ్ ర్యాపింగ్ వీడియో కావాలి అని అంటే నేను మీకు పోస్ట్ చేస్తాను. సో లెట్ మీ నో మీకు కావాలా వద్దా అని చెప్పి కామెంట్ చేయండి. అక్కడ వచ్చేసి గమ్ అప్లై చేస్తున్నాను అనమాట. గమ్ అప్లై చేసేసుకొని 6K ఐ షేప్ కుందన్స్ని ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో పెట్టేసి తర్వాతకి సైడ్స్కి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే స్టిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి కుందన్ కూడా. మీరు అడ్జస్ట్ చేసుకోకపోతే మీకు అది కరెక్ట్ లోటస్ షేప్ అనేది రాదు. బికాజ్ మనం ప్లేస్ చేసేదాన్ని బట్టే మనకి ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది, నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి. బెటర్ మీరు ఆ పెన్ కొనుక్కోవడం బెటర్, స్టిక్ పెన్. ఎందుకు అని అంటే మీరు ఈ 3D డిజైన్స్ చిన్న అవి హ్యాండ్తో చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ చేసినా చాలా కష్టం అవుతుందన్నమాట. సో ఈ పెన్తో అయితే వర్క్ చాలా ఈజీ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి B7000 గ్లూ అనమాట. B7000 గ్లూ తోటి పైన 3D అని చెప్పాను కదా నేను. సో లోటస్ అంటే మనకి లోటస్ షేప్ రావాలంటే 3D వేలో చేసామన్నమాట. దానికి B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే గ్లూ యూస్ చేయొచ్చు, బట్ గ్లూతో అయితే అంత స్టాండర్డ్ ఉండదు. ఈ B7000 గ్లూ అనుకోండి, ఈజీగా మనకి అటాచ్ అయిపోతుంది. అండ్ థ్రెడ్ మీద B7000 గ్లూ అనేది యూస్ చేయను నేనైతే పర్సనల్గా. ఎందుకంటే థ్రెడ్ అనేది కొంచెం నాకు నచ్చదు. అది ఎలా అవుతుంది అని అంటే ఇట్లా ఏమంటారు, విడిపోయినట్టుగా థ్రెడ్ మొత్తం విడిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే B7000 గ్లూ యూస్ చేయకండి థ్రెడ్ మీద. ఒకవేళ మీరు కుందన్ మీద కుందన్ స్టిక్ చేయాలి అని అంటే B7000 గ్లూ యూస్ చేయండి అనమాట. సో అలా ఇక్కడ మీకు గ్యాప్స్ వస్తే ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, అక్కడ గ్యాప్ వచ్చింది కదా, మీరు ఈజీగా 6K ఐ షేప్ కుందన్స్ లేదంటే డైమండ్ షేప్ కుందన్ పెట్టుకోవచ్చు. నేను అక్కడ వచ్చేసి చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అనేది ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, 6K ఐ షేప్ని మనం కింద ఏదైతే ఇట్లా పెట్టుకుంటాం కదా డైమండ్ షేప్ది, అలా అన్నమాట. అలా ప్లేస్ చేసుకుంటే మీకు ఆ గ్యాప్ అనేది కనిపించకుండా ఉంటుంది.
సో మళ్ళీ చెప్తున్నాను, మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సిందే కుందన్స్ అనేవి. ఎందుకు అని అంటే అడ్జస్ట్ చేసుకోకపోతే మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు. ఓకేనా? సో అలా ప్లేస్ చేసిన తర్వాత 3mm రౌండ్ కుందన్ ఉంటుంది కదా, దాని మీద పెట్టేయండి. సో అప్పుడు మీకు ఆ డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది అండ్ మీకు ఆ ప్లేస్ కూడా కవర్ అవుతుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇదేం చాలా టఫ్ ఏం కాదు అండ్ అలానే ఈజీ కూడా కాదు. సో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీయే. సో ప్రాక్టీస్ చేయండి. సో ఈ మెటీరియల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని. ఇంకొక దగ్గర కూడా నేను మెటీరియల్ తీసుకున్నాను. ఆ వీడియో మీకు ఫర్దర్గా అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ప్లేస్ చేసుకున్నాను కుందన్స్ అనేది. చూడండి, ఫస్ట్ మిడిల్లో పెట్టాలి కుందన్ అనేది 6K ఐ షేప్. తర్వాతకి సైడ్స్కి చూడండి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. అండ్ ఇంకొక విషయం, మీరు వర్క్ స్పీడ్గా చేయాలి అనే థాట్ పెట్టుకోకండి. మీరు వర్క్ చేయాలి అని అంటే మీ మైండ్ పీస్గా ఉంటేనే స్టార్ట్ చేయండి. మీరు చిరాకులో ఉండి స్టార్ట్ చేశారనుకోండి, డెఫినెట్గా అది వర్క్ అనేది నీట్గా రాదు. అండ్ మీకు చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని అంటే మీకు మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది. అవసరమా ఇది చేయడం, ఈ బ్యాంగిల్స్ చేసుకోవడం అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో మేమే చేసుకుంటాము, మాకు ఓపిక ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు ట్రై చేయండి. సో చెప్పాను కదా, అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ కుందన్స్ కింద లీఫ్ షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత B7000 గ్లూతో మళ్ళీ అప్లై చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కుందన్ మీద కుందన్ అతికించేటప్పుడు మాత్రమే B7000 గ్లూ యూస్ చేయండి. లైక్ నేను చెప్పేది ఏంటంటే మెటల్ మీద, ఇప్పుడు మీరు క్లిప్ చేస్తున్నారు అనుకోండి, సెంటర్ క్లిప్, దాని మీద B7000 గ్లూని యూస్ చేయండి, బెటర్. మీరు మామూలు గ్లూ యూస్ చేయొచ్చు, బట్ అంత ఎఫెక్ట్ చూపించదు. అంత ఏమంటారు, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అండ్ అంత ఫినిషింగ్ నీట్గా రాదనమాట. సో అందుకని బెటర్ B7000 గ్లూ ప్రిఫర్ చేయడం మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు బ్యాంగిల్ చేశాను కదా, దాన్ని చూసి నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చిందనమాట. సో అది నేను ఇన్ ఫ్యూ డేస్లో నేను స్టార్ట్ చేస్తాను. అది స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను, అది ఎలా చేశాను ఏంటి అని చెప్పి. అండ్ మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఎలిగేటర్ క్లిప్స్ ఆర్డర్ ఒక సిస్టర్ వల్ల తెప్పించాను అని. సో నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత మంచిగా వచ్చాయో బ్యాంగిల్స్. అడ్జస్ట్ చేయడం కూడా, అంటే ప్లేస్ మిగిలినప్పుడు అడ్జస్ట్ చేయడం కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇఫ్ మీకు ఇన్ కేస్ ఇవి కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి, వాట్సాప్ నెంబర్కి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఒకవేళ మెటీరియల్ అన్బాక్సింగ్ అండ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.